ఆధునిక కాలంలో మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన స్త్రీలు నేడు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అయితే భువనగిరి జిల్లాకు చెందిన సరిత దేశంలోనే తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖుల నుంచి ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకుని ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపిస్తున్న సరితతో మా ప్రతినిధి ఉదయ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే సార్. అంటే సాధారణంగా డ్రైవింగ్ అంటేనే కొద్దిగా కష్టతరమైన పని. అందులో మహిళలు అంటే డ్రైవింగ్ లో చాలా తక్కువ మంది వస్తుంటారు. అసలు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ని ఎలా ఎంచుకున్నారు? చిన్నప్పటి నుంచి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇంట్లో పరిస్థితి బాగాలేక ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాను సార్. అప్పట్లో స్టడీ చేస్తూనే కుట్టు మిషన్కి వెళ్ళాను. నాన్నకి హెల్త్ బాగాలేకపోయేది. ఐదుగురు అక్క చెల్లెలం, నేనే అందరికంటే లాస్ట్ ఆమెని. సో అప్పట్లో కొంచెం నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఇటు సైడ్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. సో అప్పుడు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయినాయి. ఇక అంటే నాన్న ఏం చేయమని ఏం ఫోర్స్ చేయలే, ఫ్యామిలీ ఎవ్వరేమనలేదు. ఏదన్నా కొడుకులే సంపాదించి పెట్టాలనా లేదా బిడ్డలు పెట్టకూడదా అనేసి ఒక ఫీలింగ్తో నాన్నకి తోడుగా ఉండాలనేసి నేను స్టార్ట్ చేశాను ఆటో నడపడం. ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఆటో నడుపుతున్నప్పుడు ఎట్లా అనిపించింది? ప్యాసింజర్స్ నుంచి కావచ్చు, మిగతా రకరకాలుగా ఏదైనా ఆటో సమస్య వస్తే, రిపేరింగ్ సమస్య వస్తే ఎట్లా అనుభవం అయింది మీకు? తోటి ఆటో డ్రైవర్లు ఎలాంటి అంటే సహకారాన్ని అందించారంట సార్? అప్పట్లో అంటే ఒక సీరియల్ నెంబర్ పెట్టి ఆటో నడిపేటోళ్ళం. ఊర్లకి దేవరకొండ టు గాజీనగర్ నడిపేటోళ్ళం. అక్కడ ఒక 2 years చేశాను. ఇక్కడ మళ్ళీ మా ఊరికి వచ్చి గవర్నమెంట్ ఆటో అప్లై చేసుకుంటే మా ఊరు వాళ్ళు, మా మండలి వాళ్ళు హెల్ప్ చేశారనమాట. మా మండల అధ్యక్షుడు ఉండే రఘుపతి సార్ అనేసి, మా ఎమ్మెల్యే సార్ పల్లా వెంకట సార్ కూడా అప్పట్లో నాకు హెల్ప్ చేశారు. ఆటో తీసుకున్నాను. ఇంకా చౌటుపల్లి నుంచి తండకు వచ్చేదాన్ని సార్. సో అక్కడ కొంచెం ఎగస్ట్రల్గా చేసేవాళ్ళు, అమ్మాయిని ఆటో నడిపిస్తుందనేసి. ఆటో అంటే ఇక ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే నేను చూసుకునేదాన్ని. మొదట్లో మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి అంటారు. అంటే దాంతో పాటు మీ కుటుంబాల్లో నలుగురు సంతానం తర్వాత, అంటే నలుగురు అక్క చెల్లెల తర్వాత మీరు చివరిగా ఉంటూ కుటుంబ భారాన్ని కూడా పెద్ద వేసుకున్నా, అంటే ఇదంతా ఏ సంవత్సరంలో జరిగింది సార్? 2004 నా స్టార్టింగ్ జర్నీ. 4లో 5లో నేను నార్మల్ లైసెన్స్ తీసుకున్నాను. 8లో హెవీ లైసెన్స్ తీసుకున్నాను సార్. అంటే నేను ఇక్కడ నాచారంలో ఒక ట్రైనింగ్ స్కూల్ ఉండే బస్సుది. 2 months తీసుకున్నాను ట్రైనింగ్ స్కూల్. అక్కడ ఓకే అయిన తర్వాతనే నాకు బస్సు లైసెన్స్ ఇచ్చారు. అంటే నల్గొండకి వెళ్ళాను. ఆర్టీఓ సార్ వచ్చారు, ఇలానే నిలబడి చూసారు. నీకు హెవీ లైసెన్స్ కావాలనా అనేసి అడిగారు. అంటే మీరు అన్నట్టు ఆర్టీఓ గారు వచ్చి కూడా కొద్దిగా చూసారు. అంటే ఒక మహిళ కూడా డ్రైవింగ్ చేస్తుందా అనేది ఒక అప్పట్లో అదే ఆ మాట ఆశ్చర్యానికి గురవుతారు. అంటే చెప్పలేదు. అధికారుల నుంచి కూడా ఎట్లా వచ్చింది, అంటే ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? అదే చెప్తున్నాను సార్. ఇప్పటి వరకు ఏ న్యూస్ లో నేను చెప్పలేదు ఆ మాట. ఫస్ట్ లో ఇట్లా బస్సు హెవీ లైసెన్స్ తీసుకోవాలనేసి వెళ్ళేసరికి అమ్మాయిని చూసేసరికి ఆర్టీఓ సార్ బయటికి వచ్చారు రూమ్ లో నుంచి. ఏంటి అమ్మాయి అంటే అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ అయిపోయినాక సార్ దగ్గర పోతాయి కదా. అయితే మళ్ళీ సార్ బయటకు వచ్చి చూసేసరికి అన్నారు, అంటే మీరు డ్రైవింగ్ చేస్తారామంటే అవును సార్ అన్నాను. ఎక్కడ చేశారు, ఎక్కడ నేర్చుకుంటున్నారంటే ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్ అని చెప్పాను నాచారంలో. అంటే అవునా, ఇక్కడ ఒక ట్రక్ ఉంది సార్, అది ఉష్కతో నిండి ఉంది. ఆ ట్రక్ ఏమన్నా అక్కడ ఆగి ఉంది, అంటే ఆర్టీఓ ఆఫీస్లో పట్టేసుకున్నారు. అక్కడ ఆ ట్రక్ని నడిపించి చూపించమని చెప్పారు. నేను నడిపించాను సార్. ఎక్కడ చెప్తే అక్కడ డ్రాప్ తిప్పేసి అక్కడే పెట్టాను. సో ఆ రోజు నాకు సార్ నా ఫీజు డబ్బులు కూడా తీసుకోలేదు. ఇది ఫస్ట్ టైం మీకే చెప్తున్నాను. ఫీజు డబ్బులు తీసుకోకుండా హ్యాపీగా సంతోషంగా నాకు హెవీ లైసెన్స్ ఇచ్చేసారు అనమాట. ఆర్టీఓ గారు కూడా అంటే ఒక మహిళ కూడా ఇంత ధైర్యం చేసి డ్రైవింగ్ చేస్తుందా అంటే కూడా గ్రేట్ అని చెప్పేసి ఒక అప్రిషియేట్. అవును సార్, ఫస్ట్ నుంచే. ఎందుకంటే రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది కదా సార్. ఆల్రెడీ సార్ పెట్టారు ఒక రూల్స్. ఆ టెస్ట్ లో నేను పాస్ అయ్యాను కాబట్టి సార్ తను ఖుషితో నాకు ఆ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఎప్పుడైనా నా లైసెన్స్ కంప్లీట్ అయిపోతే నేను వెళ్తే రెన్యువల్ కి వెళ్తే నాకు లైన్ లో కాకుండా నాకు మంచినే రెన్యూ చేపిస్తారు. ఆటో నడిపిరా అని అంటున్నారు. అంటే ఆటోకి బస్సు నడపడానికి చాలా భేదం ఉంటుంది, అంటే చాలా డిఫరెన్సెస్. గేర్లు చేంజ్ చేయడం, గేర్ల నుంచి కావచ్చు, బస్సు మెయింటైన్ చేయడం కావచ్చు. ఆటో అంటే ఒక
చిన్న వెహికల్ ప్రతి ఒక్కరు కూడా అంటే నేర్చుకుంటే నడిపిస్తారు. అవును సార్. బస్సు అనేది ఒక టాస్క్. ఇది ప్రభుత్వ బస్సు, దాంతో పాటు అనేక మంది ప్రయాణికులను మీ చేతుల్లో, అంటే వారి ప్రాణాలంతా మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి సో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు నడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్యాసింజర్స్ నుంచి కూడా ఏమైనా ప్రశంసలు వచ్చాయా? అంటే వారు ఏమంటున్నారు అంటే మీరు వెళ్ళే జర్నీలో? అవును సార్, నేను 10 years ఢిల్లీలో చేశానని చెప్పాను కదా, అక్కడ ఆల్రెడీ మళ్ళీ 2 months అక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ స్కూల్ నుంచి అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళే నాకు ట్రైనింగ్ ఇప్పించారు. మళ్ళీ అక్కడ కూడా ఒక్క అమ్మాయిని పాస్ అయితే 2 months ట్రైనింగ్ లోనే వాళ్ళు మాకు కూడా అక్కడ టెస్ట్ పాస్ ఉంటుంది. డ్రైవింగ్ పాస్ టెస్ట్ పాస్ అయితేనే మాకు డ్రైవర్ గా ఇస్తారు అక్కడ. సో అక్కడ మేము 50 members బాయ్స్ ఉన్నారు, నేను ఒక్క అమ్మాయినే ఉన్నాను. అందులో మేము 25 members ఏమో పాస్ అయ్యాము. సో నేను కూడా పాస్ అయిన అందులో నాకు ఓకే అని చెప్పేశారు. ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ నాకు 10 years అయిపోయింది కదా. అక్కడ ఇప్పుడు వరకు నేను హైదరాబాద్కి వచ్చేసినాను కదా డ్యూటీ చేయడానికి. ఇప్పుడు 2 months 3 months నుంచి నేను వెళ్ళకపోతే అక్కడ ప్యాసింజర్స్ నాతో నెంబర్ తీసుకున్నారు. అంటే మార్నింగ్ షిఫ్ట్ చేశాను అక్కడ కూడా. ఆ ప్యాసింజర్స్ నాకు గుర్తు చేసి ఫోన్ చేస్తున్నారు. అక్కడికి ఏమైంది డిఫరెన్సెస్ ఎట్లా అనిపిస్తుంది సార్? అక్కడంటే నేను సిటీ బస్సు స్టాప్ టు స్టాప్ అంటే బయట కూడా వెళ్ళాను. ప్యాసింజర్స్ ఎక్కువ బస్సులో, ఫుల్ రెస్ట్ ఉంటుంది. అదే కాకుండా ట్రాఫిక్ కూడా బాగుంటుంది. ఆ ట్రాఫిక్కి ఇక్కడ పోలిస్తే ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఈ బస్సుకి MGBS నుంచి మిర్యాలగూడ వెళ్తాను. సీటింగ్ ఉంటుంది మాకు. ఇట్లా నింపుకొని వెళ్ళే బస్సులు కాకుండా సో అంటే ఇక్కడే కూర్చోబెట్టుకున్నామా, నల్గొండ ఒక స్టాప్ వస్తుంది, నల్గొండ డ్రాప్ చేసామా, మిర్యాలగూడ వెళ్ళిపోయినాం. మధ్యలో చౌటుపల్లి స్టాప్ ఉంది, చిట్టాల స్టాప్ ఉంది, కానీ ఎక్కరు ప్యాసింజర్స్ ఎక్కరు. ఎందుకంటే స్టేట్ వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు, మిర్యాలగూడ నల్గొండ వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి నాకంత ఇబ్బందిగా అనిపించలేదు ఇక్కడ. సో ఈ డ్రైవింగ్ కూడా, ఈ బస్సు కూడా ఈ బస్సు కదా, సో ఈ బస్సు కూడా చాలా స్మూత్గా ఉంది. ఒక లగ్జరీ బస్ వెహికల్ లాగా ఉంటుంది. బ్యాటరీ చూసుకోవాలా 100% ఉందా, అన్నీ చూసుకోవాలి. ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా అవన్నీ చూసుకొని దాని తర్వాత మేము స్టార్ట్ చేసుకొని మా పాయింట్స్ అక్కడ 14 నెంబర్ ప్లాట్ఫామ్ పైన తీసుకెళ్తాము. ప్లాట్ఫామ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్యాసింజర్స్ వస్తారు. ఒక 10 members ఎక్కించుకొని మళ్ళీ దిల్సుఖ్నగర్ ఒక 15 members ఎక్కుతారు. అక్కడ ఒక 5-10 members ఎక్కించుకొని మా సీటింగ్ అయిపోయిన తర్వాత మేము స్టేట్గా వెళ్ళిపోతాం సార్. అంటే కుటుంబ విషయానికి వస్తే, అంటే మీ అక్క చెల్లెలు ఉన్నారంటారు, మీకన్నా పెద్దవాళ్ళు 4 ఉన్నారు అని అంటున్నారు. వారి నేపథ్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళు కూడా డిఫరెంట్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారా, లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారా? అసలు అంటే మీకు మ్యారేజ్ అయిందా? లేదు సార్, నాకు మ్యారేజ్ కాలే. నేను అమ్మ నాన్న కోసమే మ్యారేజ్ చేసుకున్నాను. ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను వాళ్ళకి తోడుగా ఉంటాను, వాళ్ళకే చూసుకుంటాను సార్. అంటే అక్క వాళ్ళందరూ హౌస్ వైఫే. వాళ్ళు ఒక అక్క వ్యవసాయమే చేస్తుంది, ఇంకా నార్మల్ ఇదో కూలినాలు చేసుకొని బతుకుతారు సార్. సో వాళ్ళ సపోర్ట్ కూడా నాకు బాగా ఉంది సార్. వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఇంతవరకు వచ్చాను సార్. ఢిల్లీకి వెళ్ళడం కానీ, ఏదైనా వర్క్ చేయడానికి కానీ ఫుల్ సపోర్ట్. ఎలా అనిపిస్తుంది జర్నీ మీకు ఓవరాల్ గా? సార్ నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడేమో ఒక మేడం పరిచయం అయ్యారు, ఆజాద్ ఫౌండేషన్కి పంపించారు. ఆ మేడం తరపున ఆజాద్ ఫౌండేషన్లో 2 years పనిచేశాను. అదే ఆజాద్ ఫౌండేషన్లో ఢిల్లీలో జాబ్ చేశాను ట్రాన్స్పోర్ట్లో. ఒక 15 members వెళ్ళాం మేము. నేను ఒక అమ్మాయిని పాస్ అయ్యాను. దాని తర్వాత అక్కడ మంచి డ్రైవింగ్ చేశాను, బెస్ట్ అవార్డ్గా వచ్చింది, ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. చాలా అవార్డ్స్ తీసుకున్నాను. మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. మా సిస్టర్ వాళ్ళు వచ్చి నాకు అక్కడ చూసి మీరు బాగుందా, మీకు చేసుకుంటారా అనేసి ఉంటే చేసుకోండి, లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది మన ఊరికని చెప్పారు. సో నేను ఒక 1 month 2 months అట్లా ఫుడ్ రూట్స్ చూసుకోవడానికి, భాష హిందీ కదా సార్, అవన్నీ నేర్చుకోవడం NGO వాళ్ళు సపోర్ట్ చేశారు. సో హ్యాపీగా అనిపించింది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ 10 years గడిపాను సార్. డ్రైవింగ్ విషయానికి వస్తే, అంటే మీరు వెళ్ళే దారిలో కొన్ని సంఘటనలు అవుతాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఎట్లాంటి జాగ్రత్తలు పాటిస్తారు? గమనించాలి, ఏ వెహికల్ కైనా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరైనా లెఫ్ట్ కట్ చేస్తున్నారా, రైట్ కట్ చేస్తున్నారా, ఇండికేటర్స్ ఉంటాయి కొంతమంది ఇండికేటర్స్ ఇవ్వరు. సో అలా కాకుండా మనం కొంచెం స్పీడ్ లిమిట్లో పోవాలి. ఓవర్ స్పీడ్లో పోయినాం అనుకో, తను కూడా ఏం చేయలేరు, మనం కూడా ఏం చేయలేము. సో అందుకోసమే స్పీడ్ లిమిట్ ఆల్రెడీ 80 ఉంది సార్, 80 ఉంది. సో మేము 80 వెళ్ళాం. 65 or 70. 65 to 70. మహిళలకు కూడా ప్రతి దాంట్లో ఏం తక్కువ కాదని చెప్పేసి మీరు నిరూపించారు. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకే నా జీవితం అంకితం అని చెప్పేసి మహిళా డ్రైవర్ సరిత చెప్తుంది. కేవలం కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఈ రోజు నన్ను ఇంతగా నిలబెట్టాయని కూడా తన మాటల్లో కూడా మనకు చెప్పిన పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ అరవింద్ కలిసి కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.